హాయ్ అండి అందరికీ. ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే చేస్తున్నాను. మా పిల్లలు రోజు ఎగ్ ఫ్రైడ్ రైస్ తినక చాలా రోజులైందంట, అందుకనే చేస్తున్నాను. ఇక్కడ 4 ఎగ్స్ తీసుకున్నాను. పచ్చిమిర్చి, ఆనియన్ కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడైతే ఎగ్స్ని పగలగొట్టుకున్నాను. ఎగ్స్ అయితే పగలగొడుతున్నాను. వీటిని మంచిగా గిలగొట్టేస్తాను. ఈ విధంగా అయితే కొడుతున్నాను. ఇప్పుడు ఇక్కడ ఒక గిన్నె తీసుకున్నాను, కడాయి తీసుకొని నూనె వేసుకుంటున్నాను. నేనైతే ఇక్కడ 2.5 స్పూన్స్ అయితే ఆయిల్ వేసేసాను. ఈ ఆయిల్ వీటెక్కినాక 1/2 టీ స్పూన్ శనగపప్పు, మినపప్పు నేనైతే వేసుకుంటున్నాను. ఇవి రెండు వేయడం వల్ల క్రిస్పీగా వేగుతాయి, నూనెలో వేగడం వల్ల క్రిస్పీగా ఉంటాయి. అందుకనే శనగపప్పు, మినపప్పు వేస్తున్నాను. 1/2 టీ స్పూను జీలకర్ర వేసుకున్నాను. ఇప్పుడు వీటినైతే వేగనిద్దాం. ఇవి మంచిగా వేగితే టేస్ట్ బాగుంటుంది. మినపప్పు అయితే వేసేసాను. పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ కూడా వేస్తున్నాను. ఇవన్నీ ఒక 5 నిమిషాలు వేగనిద్దాం. రెడ్ కలర్ వచ్చిందాక మంచిగా వేగనిద్దాము. ఇవైతే నూనెలో వేగాయి ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనం 1/2 టీ స్పూన్ పసుపు వేసుకుందాం. ఇప్పుడైతే ఎగ్స్ వేసుకున్నాను కదా, ఎగ్స్ అయితే కలుపుతున్నాను. మనం ఆమ్లెట్ లాగా ఎగ్స్ వేసుకొని కలుపుతున్నాను. ఇవి మంచిగా నూనెలో వేగనివ్వాలి. ఆమ్లెట్ని కూడా 1/2 టీ స్పూన్ పసుపు వేస్తున్నాను. 1/2 టీ స్పూన్ ఉప్పు వేస్తున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1/2 టీ స్పూన్. ఈ మూడింటిని అయితే మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు మంచిగా ఎగ్గుకు పట్టేటట్టు ఆయిల్లో మగ్గనిద్దాము. ఈ మూడింటిని కలుపుకొని మంచిగా వేగనిద్దాము. ఇది నూనెలో వేగితే 5 నిమిషాల తర్వాతకి వేగినాక ఇప్పుడైతే కారం వేసుకుంటాను ఫ్రెండ్స్. 5 నిమిషాలు మంచిగా మగ్గింది కదా, ఇప్పుడు కారం వేసుకుంటున్నాను. ఉప్పు అయితే ఆల్రెడీ వేసాను కాబట్టి ఇప్పుడు వేయట్లేదు. మనం రుచికి సరిపడా కారం వేసుకుంటున్నాను. ఇదైతే కారం మంచిగా ఎగ్గుకు పట్టేటట్టు కలుపుకొని 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, గరం మసాలా వేసుకుంటున్నాను. ఇప్పుడు మరొకసారి కలుపుకుందాం మనం. ఎగ్స్ అనేది మనం రైస్కి సరిపడా తీసుకుంటే సరిపోతుంది. మన రైస్ని బట్టి ఎగ్స్ తీసుకోవచ్చు. ఇక్కడైతే మేము 4గురికి సరిపోయేటట్టు తీసుకుంటున్నాను. అన్నం అయితే ఇప్పుడే వండిన వేడి అన్నం వేసేస్తున్నాను. ఇక స్టవ్ కట్ చేశాను. ఇప్పుడు ఈ అన్నాన్ని మొత్తం ఇందులో వేసుకొని మనం రైస్కి అంతా ఈ ఎగ్గు పట్టేటట్టు కలుపుకోవాలి. ఈ విధంగా మొత్తం వేసేసుకొని కలుపుకోవచ్చు. మనం వేడి అన్నంతోనైనా ఎగ్ రైస్ చేసుకోవచ్చు, చల్లన్నంతోనైనా చేసుకోవచ్చు. వేడన్నంతోనైతే ఇంకా బాగుంటుంది. అదే చల్లన్నం అయితేనేమో మళ్ళీ వేడి చేయాలి రైస్ని, అట్లయితే బాగుంటుంది. నేనైతే ఇక్కడ వేడన్నమే వండి తీర్చుకున్నాను. ఎగ్ కర్రీ చేస్తా అంటే మా పిల్లలు వద్దంటే ఎగ్ రైస్ కావాలంటే చేస్తున్నాను. ఈ విధంగా అయితే అన్నం వేసి మంచిగా అన్నం మొత్తం కలుపుకోవాలి. మొత్తం కారం, ఉప్పు, ఎగ్ రైస్ ఎగ్ మొత్తం కలుపుకోవాలి అంత అన్నానికి. మన ఎగ్ రైస్ అయితే రెడీ అయింది ఫ్రెండ్స్. బాయ్ మరి.